క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు వింటున్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపడి అనేకులను బలపరచడానికి కావలసిన జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. చాలా చక్కటి విషయాలు మీరు నేర్చుకుంటూ ఉన్నారు. లోతైనటువంటి సందేశాలు, అంశాలు మీరు నేర్చుకుంటూ ఉన్నారు. ఇది నా ప్రత్యేకమైనటువంటి ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ నెలలో చాలా విశేషమైన విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతకు మునుపు క్రిస్మస్ అంటే ఏంటి, క్రిస్మస్ కన్యక ఎవళ్ళు, గొర్రెల కాపరుల యొక్క పరిస్థితి ఏంటి, తర్వాత బెత్లెహేమును గురించినటువంటి అద్భుతమైనటువంటి సంగతులు మీరు నేర్చుకున్నారు. ఇంకా ఎవరైనా ఈ విషయాలు తెలుసుకోకపోతే తప్పకుండా మన యొక్క ఛానల్లోకి వెళ్తే డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను. తప్పకుండా మీరు చూసి ఆధ్యాత్మికంగా బలపడండి. ఈ దినాన జ్ఞానులు గూర్చిన సంగతులు నేను మీకు తెలియజేయాలని ఆశిస్తూ ఉన్నాను. జ్ఞానులు గూర్చిన సంగతులు నేను మీకు తెలియజేయాలని ఆశిస్తూ ఉన్నాను. చాలామంది జ్ఞానుల గురించి బోధిస్తూ ఉన్నప్పుడు ఇండియా నుండి జ్ఞానులు వచ్చారండి, ఇండియా వాళ్ళే జ్ఞానులు అని చెప్తున్నారు. మరి కొంతమంది మరొక దేశాలు, కొంతమంది అయితే ఆ తూర్పు దేశాలు ఏవో అయి ఉంటాయి, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు అని బోధిస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఈ వీడియోలో తూర్పు దేశపు నుండి వచ్చిన జ్ఞానులు ఎవరు, అసలు వీళ్ళు జ్ఞానులా కాదా, వీరు ఎందుకు వచ్చారు, ఎలాగొచ్చారు, వీళ్ళు వచ్చి యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి ఏం చేశారు, మరలా తిరిగి వెళ్ళారా, ఎలాగ వెళ్ళారు, ఈ జ్ఞానుల యొక్క చరిత్రను మనం క్లుప్తంగా నేర్చుకుందాం. దైవ గ్రంథంలో జ్ఞానులు చాలామంది ఉన్నారు. మనం దైవ గ్రంథంలో పరిశీలన చేసినప్పుడు ఆయా కాలాల్లో ఉన్న జ్ఞానవంతుల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు భూలోకమంతట్లోనూ జ్ఞానం కలిగిన ఒక జ్ఞానవంతుని మనం చూడగలుగుతాం. ఎవరు ఆ జ్ఞానవంతుడంటే సొలొమోను. ప్రపంచమంతట్లోకెల్లా మహాజ్ఞాని, గొప్ప జ్ఞాని, జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను. మరి అంతకుముందు లేరా జ్ఞానాత్మ కలిగిన వాళ్ళు ఉన్నారు. వారి యొక్క పనులు, వారి కార్యాలు వేరు. అయితే లోకమందంతటికి ఒక జ్ఞానవంతుడు కనబడుతూ ఉన్నాడు. అతడు సొలొమోను అని పేరుగాంచిన వాడిగా యూదుల్లో ప్రసిద్ధికెక్కినవాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, సొలొమోను కంటే, ఇదిగో మీరు చూస్తున్న నేను సొలొమోను కంటే గొప్పవాడిని అని చెప్పాడు. అయితే జ్ఞానం అందరికీ ఉండదు, కొందరికే ఉంటుంది. కొందరికి కొన్ని రకాలైన జ్ఞానం ఉంటుంది. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం, గొప్ప అధికారంతో కూడిన జ్ఞానం, అధికారులుగా అవటానికి కావలసిన జ్ఞానం, నాయకత్వానికి కావలసిన జ్ఞానం. ఈ రీతిగా జ్ఞానాన్ని గురించి మనము నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటాం. అయితే దైవ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని దర్శించిన వారి యొక్క ఆ అనుభవాల్లో మనము యేసు తల్లి అయిన మరియను, యేసేపును, ఆ తర్వాత గొర్రెల కాపురులను చూస్తాం. జ్ఞానవంతులు కూడా వెళ్ళి ఆయన చూసినట్టుగా దైవ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టాడు. దేవుడు ఎప్పుడైనా ఏదైనా ఒక విషయాన్ని తన గ్రంథంలో రాసి ఉంచాడు అంటే వాటి విషయంలో మనము అవగాహన, ఆలోచన, జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ప్రతి మాటలో చాలా లోతైనటువంటి అర్థాలు దాగి ఉంటాయి. ప్రతి విషయంలో చాలా విశేషమైనవి ఉంటాయి. ఆయన ఒక కార్యాన్ని దాచిపెట్టిన, ఒక కార్యాన్ని తెలియజేసిన, కొన్నిటిని అలాగ మరుగు చేసిన, వాటన్నిటి వెనుకమాల చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది. అయితే యేసు ప్రభువారిని దర్శించిన ఈ జ్ఞానులు ఎవరు? 7 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. మొదటిగా మనం గమనించినప్పుడు వీరి గురించి వాక్యంలో రాయబడి ఉన్న సంగతి, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి అని రాయబడి ఉంది. తూర్పు దేశపు జ్ఞానులు అంటే చాలామంది ఏమన్నారంటే బెత్లెహేముకి తూర్పుగా మన ఇండియా ఉందండి అని చెప్పేసి అన్నారు. నిజమే, బెత్లెహేముకి తూర్పుగా మన ఇండియా దేశం ఉంది. అయితే ఇండియా దేశానికంటే ముందు ఆ యొక్క బెత్లెహేమును ఆనుకున్నటువంటి జార్డాన్, ఇప్పుడు ప్రస్తుతం పిలువబడుతున్నటువంటి ఇరాన్, ఇరాక్ ప్రాంతాలు ఉన్నాయి. ఇవి బెత్లెహేముకు తూర్పుగా ఉన్నటువంటి దేశాలై ఉన్నాయి. చాలామంది వక్తలు ఏం చెప్తారంటే ఇండియా నుండి వెళ్ళారని అంటారు. నిజంగా ఇండియా నుండి వెళ్ళడానికి ఆ దినాల్లో అంత సౌకర్యం ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కానీ అక్కడికి వెళ్ళడానికి చాలా సమయం పట్టేది. అయితే
ఈ జ్ఞానులు ప్రయాణమై వెళ్ళినటువంటి సంగతులు గమనించినప్పుడు ఇంచుమించుగా 2 సంవత్సరాల లోపు వారి ప్రయాణాన్ని ముందుకు వెళ్ళినట్లుగా మనము దైవ గ్రంథంలో చూడొచ్చు. వీరు తూర్పు దేశపు జ్ఞానులు. మనం ఏ రీతిగా ఆలోచించుకోవాలి వీళ్ళని అంటే, వీరు తెచ్చినటువంటి కానుకలను బట్టి అరేబియన్ దేశాలకు సంబంధించిన వారని మనం గ్రహించవచ్చు. తూర్పు దేశాల్లో బంగారం ఎక్కువగా ఉంటుంది. తూర్పు దేశాల్లో బోళము అక్కడ ఎక్కువగా దొరుకుతుంది. సాంబ్రాణి ఎక్కువగా దొరుకుతుంది. ఇరాన్, ఇరాక్ ఈ ప్రాంతాల్లో ఆనాటి కాలం బబులోన్గా పిలువబడేది. మనము దైవ గ్రంథంలో చదివితే బబులోను జ్ఞానులందరికంటే మహాజ్ఞానం కలిగిన వాడు దానియేలు. దానియేలు గారికి ఉన్న గుణం ఏంటంటే, దానియేలు గారు ధర్మశాస్త్ర సంబంధంగా నడుచుకునేటువంటి వాడు. దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. అతడి జ్ఞానానికి రాజే ముగ్ధుడైపోయాడు. దానియేలు వంటి జ్ఞానం గల్లవాడు ఎవ్వడూ లేడు రాజ్యంలో ఉన్నాడు. అంత జ్ఞానవంతుడు. అయితే ఆ జ్ఞానం అక్కడతోనే కాకుండా ఆ జ్ఞానానికి సంబంధించిన విషయాలు అక్కడున్న జ్ఞానులు కూడా నేర్చుకున్నారు. కాబట్టి ఆ రాజ్యములో జ్ఞానులు ఉండడం సహజమైనటువంటి విషయమే. కానీ వీళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు అని రాయబడి ఉంది. అది గొప్ప అంశమై ఉంది. వీరు తూర్పు దేశంలో ఉన్నప్పటికీ వీళ్ళు ఒక విషయాన్ని మనం గమనించాలి. యూదులు మాత్రం కాదు. మీరు అనుకున్నట్టుగా యూదులైతే వీళ్ళు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అంటారు కదా, యూదులకు రాజుగా పుట్టినవాడు అక్కడున్నాడు అని అడుగుతారు. వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు నిజంగా యూదులైతే, మేము యూదులము, మాకు ఒక రాజు పుడతానని చెప్పారు, ఆయన కోసం మేము వచ్చాం, నక్షత్రాన్ని చూసామని చెప్పేవాళ్ళు. కానీ వీళ్ళు అక్కడ ప్రస్తావించినప్పుడు మేము తూర్పు దేశం నుండి వచ్చాం, ఇదిగో ఈ యూదులకు రాజుగా ఏలేవాడు పుడతాడని మేము తెలుసుకున్నాం, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని ఆ యొక్క హేరోదుని అడుగుతూ ఉన్నారు. మనం ఇక్కడ క్లారిటీగా తెలుసుకోవాల్సిన విషయం, వీళ్ళు తూర్పు దేశం నుండి వచ్చారు, వీరు యూదులు కాదు. ఇది మొదటి విషయం. రెండవదిగా వీరు జ్ఞానులే, కానీ వీరు ప్రవక్తల ప్రవచించిన ప్రవచనాల్లో కొన్ని విషయాలు వీళ్ళు గుర్తుపెట్టుకున్నారు. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. వీళ్ళు ఏ జ్ఞానులు అంటే ఆ నక్షత్రాలను, ఖగోళానికి సంబంధించినటువంటి విషయాలను పరీక్షిస్తున్న జ్ఞానులు. లోకంలో రకరకాల జ్ఞానులు ఉన్నారు, రకరకాలమైన వాటిని కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు. వీరు చూసేటువంటిది ఏంటంటే ఆకాశ మండలంలో ఉన్న నక్షత్రాల యొక్క కదలికలను, గ్రహాల కదలికలను వీళ్ళు ఆ దినాల్లోనే గమనించేవాళ్ళు. వాటిని చూసి చాలామంది శకునాలు చెప్పేవాళ్ళు, ఆకాశ నక్షత్రాలు చూసి కాలగమనాలను చెప్పేవాళ్ళు. ఇటువంటి జ్ఞానులు ఆ రోజుల్లో ఉన్నారు. అయితే ఈ జ్ఞానులు యూదులు కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ జ్ఞానులకి ఒక ప్రవచనం తెలిసింది. ఏంటి ఆ ప్రవచనం అంటే, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో మనం చదివితే ఈ విధంగా రాయబడి ఉంది. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, కానీ ఆయనను చూచుచున్నాను కానీ సమీపం ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలీలో నుండి లేచును. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు అద్భుతమైనటువంటి ఒక ప్రవచనం ఉంది. నక్షత్రము యాకోబులో ఉదయించును. యాకోబు అనే పేరు ఉపయోగించబడిన సందర్భాలు మనం గమనించినప్పుడు అది ఇశ్రాయేలు కుటుంబీకులందరికీ సంబంధించింది అనే విషయాన్ని మన గుండెల్లో పెట్టుకోవాలి. ఇక్కడ గొప్ప ప్రవచనము బిలాము ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. యాకోబులో నుండి ఒక నక్షత్రము పుట్టును అనేటువంటి సంకేతాన్ని ఇచ్చాడు. సహజంగా ఎవరికి సంబంధించిన వర్తమానం వాళ్ళు గ్రహించగలుగుతారు. ఎవరికి ఆ సూచన అర్థమవుతుందో వాళ్ళు మాత్రమే గ్రహిస్తారు. ఇప్పుడు నాకు ఆ ప్రవచనం తెలిసిందనుకోండి, నేను ఆకాశంలో చూసి నక్షత్రాన్ని గుర్తుపట్టగలుగుతానా? పోనీ మీరు గుర్తుపట్టగలుగుతారా? లేదు. అది ఎవరు గుర్తుపట్టగలుగుతారంటే, ఆ ఖగోళానికి ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టడమైనా, ఒక నక్షత్రం రాలిపోవడమైనా, ఒక నక్షత్రం తన కక్షను దాటి మరొక వైపుకి వెళుతున్న విషయమైనా ఎవరికి తెలుస్తుందంటే ఖగోళానికి సంబంధించిన జ్ఞానవంతులకి తెలుస్తుంది. వీళ్ళు ఖగోళానికి సంబంధించినటువంటి జ్ఞానవంతులు. వీరి గుండెల్లో ఒక ప్రవచనాన్ని నమ్మారు. ఏంటి ఆ ప్రవచనం అంటే, ఇశ్రాయేలీలు యూదుల గురించి ఈ ప్రవచనం ఉంది అని వారి గుండెల్లో
భద్రం చేసుకోవడమే కాదు, వారి తరాల నుండి ఆ జ్ఞానవంతులు దాన్ని రీసెర్చ్ చేస్తూ వచ్చారు. ఎప్పుడు తెలుసుకున్నారో నాటి నుండి కూడా వారు ఆకాశం వైపు చూస్తూ వారి ప్రయోగాలు వారు చేస్తానే ఒక నక్షత్రం పుట్టాలి, అది పుడుతుంది అని వీళ్ళెదురు చూస్తున్నారు. ఎప్పుడైనా గమనించండి, ఒక విషయాన్ని విశ్వసించాలి అంటే జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడంటే చాలామంది నమ్మరు, కానీ చాలామంది ఊరికే నమ్మి వారిలో జ్ఞానం లేకపోయినా వారు ఊరికే దైవజనుడు చెప్పాడు జరుగుతుంది, దేవుడు చెప్పాడు జరుగుతుందని నమ్మి అద్భుత కార్యాలు చూసిన వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, వీరు జ్ఞానవంతులే, కానీ వీరు లోపల ప్రవచనాన్ని గుండెలో పెట్టుకున్నారు. ఒక మహాగణుడు, మహా గొప్ప రాజు పుడతాడంట. మనం ఆ రాజు పుట్టినప్పుడు ఒక నక్షత్రం కలుగుతుందంట, అది ప్రపంచాన్ని రాజదండం, కాబట్టి ఆ నక్షత్రాన్ని మనం కనుగొనాలి అని వాళ్ళు అనుకోక ముందు ఆ నక్షత్రం గురించిన ప్రవచనాన్ని వారి హృదయలో పెట్టుకున్నారు. నేనంటాను, వారి యొక్క రాతల్లో కూడా రాసి పెట్టుకుని ఉంటారు. ఎందుకో తెలుసా, కొన్ని విషయాలు మర్చిపోతాం కదా. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్పిన విషయాలు ఇవే. మీరు నేర్చుకున్న విషయాలు మీ పిల్లలకు నేర్పించండి, మీ పిల్లలు నేర్చుకున్న విషయాలు మీ పిల్లలకు నేర్పిస్తారు. ఈరోజు కూడా అదే చేస్తే అనేకమైనటువంటి వ్యక్తులు ప్రభు దగ్గరికి వస్తారు, రక్షించబడతారు. కానీ ఆ కార్యం జరగట్లేదు, ఎందుకంటే సాతానుడు జరిగించట్లేదు. మీరు పొందిన రక్షణ మీ భర్తకి అప్లై అవ్వట్లేదు, మీ పిల్లలు పొందట్లేదు, మీతో ఆగిపోతుంది. అలా జరగకూడదు. దేవుడు తన పిల్లల్ని ఎప్పుడు కోరుకునే విషయం ఏంటంటే, మీరు రక్షించబడి మీ పిల్లలను కూడా రక్షించండి, మీ పిల్లలను కూడా రక్షణలోకి నడిపించండి చెప్పడమే దేవుని యొక్క విషయము, దేవుని యొక్క కార్యమై ఉంది. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ జ్ఞానవంతులు ప్రవక్త ప్రవచించినటువంటి విషయాన్ని గుండెల్లో పెట్టుకున్నారు, నమ్మారు, దాన్ని భద్రం చేసుకున్నారు. వారు భద్రం చేశారు కాబట్టే ఒక తరం దాదాపుగా ఈ యొక్క యేసు ప్రభు వారిలో నెరవేరడానికి ఈ బిలాము ప్రవక్త ప్రవచించిన కాలానికి చూస్తే సుమారుగా ఇంచుమించుగా 1100-1500 సంవత్సరాల గ్యాప్ ఉంది. అంటే 1500 సంవత్సరాలు ఈ మొట్టమొదట నమ్మిన జ్ఞానులే ఉన్నారంటే కాదు. ఆ తర్వాత జ్ఞానులు చనిపోతా వచ్చినప్పటికీ ఈ లేఖనము వారి యొక్క మధ్యలో ఉంది. వారి జ్ఞానవంతులు వారి ముందు వాళ్ళకి, వారి తర్వాత వారికి చూపుతూ వచ్చారు, అబ్బాయి ఇదిగో ఒక నక్షత్రం పుడుతుంది, మీరు కనిపెట్టాలి, ఒక మహారాజు పుడుతున్నాడు, యూదులకు రాజుగా పుడతాడు, ప్రపంచాన్ని ఏలేటువంటి రాజు అయినా అని చెప్పి వారు చెప్పుకోవడం మూలాన, వారు రాసిపెట్టి ఉంచడం మూలాన ముందుకు సాగుతూ ఉంది ఈ పయనం. ఒక తరం నుండి ఒక తరం. ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాను, ఒకవేళ వాళ్ళు రాయకుండా నోటి మాటలతో ఉంటే అది జ్ఞాపకానికి ఉండేది కాదు. జ్ఞానవంతులు ఎప్పుడు కూడా తాము వినడు దాన్ని రాసి పెట్టుకుంటారు. రాసి పెట్టుకునే స్వభావం మీకు ఉందంటే మీరు జ్ఞానవంతులే. ఇప్పుడు చాలామంది మందిరానికి వస్తారు, వచ్చేటప్పుడు కేవలం ఒక బైబిల్ పట్టుకొని వచ్చేస్తారు, ఒక టెక్స్ట్ బుక్ తెచ్చినట్టుగా. కానీ కొందరు ఏం చేస్తారు తెలుసా, బైబిల్ మరియు పాటల పుస్తకం మరియు నోట్స్, పెన్ను ఇవి తీసుకొని వస్తారు. ఎందుకు వస్తారు అంటే, దేవజనుడు, దేవుని సేవకుడు ఏ వాక్యాలు చెప్తున్నాడో ఆ వాక్యాలను రాసుకుంటూ వారి జీవితాలకు అది ఎలా అన్వయించుకోవాలో వారు అప్పుడప్పుడే పలికే ప్రతి మాట రాసుకుంటూ ఉంటారు. ఇది జ్ఞానవంతుల లక్షణం. ఈ జ్ఞానవంతులు ఖగోళానికి సంబంధించిన విషయమైనప్పటికీ వీరు రాసి పెట్టుకున్నారు. మీరు ఎలా చెప్పగలుగుతారండి అంటే, నోటి మాట మర్చిపోయే అవకాశం ఉంటుంది, కానీ రాయబడింది ఎప్పుడు కూడా జ్ఞాపకానికి ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక 50,000 ఇచ్చి మర్చిపోవచ్చు, కానీ రాసిందో అది ఆ వ్యక్తి ఇచ్చే వరకు ఆ రాత అక్కడ ఉంటుంది, ఆ సంతకం అక్కడ ఉంటుంది. ఇక్కడ జ్ఞానులు ఆ యొక్క బిలాము ప్రవచనాన్ని తమ తరతరాలకు తీసుకొని వచ్చారు. ఒక సమయం వచ్చింది, ఆ సమయంలో వారు ఆ నక్షత్రాన్ని చూడగలిగారు. వీరు రెండవదిగా ప్రవచనాన్ని విశ్వసించారు. మూడవదిగా జ్ఞానుల గురించి మనం తెలుసుకున్నప్పుడు వారు ఆ నక్షత్రం కొరకు ఎదురు చూస్తున్నారు. చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక నక్షత్రం ఆకాశంలో పుడుతుంది, ఆ నక్షత్రాన్ని మనం చూడాలి అని
ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూడడం జ్ఞానుల యొక్క లక్షణం. ఎదురు చూడకపోతే ఏమవుతుంది? తెలీదు, కనిపెట్టాలి. ఇప్పుడు సపోజ్ ఆ రాత్రి అంతా కూడా వారు కనిపెడతా ఉంటారు. కొత్త నక్షత్రం కనపడాలి, కొత్త నక్షత్రం మనం చూడాలి. అదే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ జ్ఞానులు ఈ ప్రవచనాన్ని నమ్మడమే కాదు, ఈ నక్షత్రం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎదురు చూడడం అనేది గొప్ప అనుభవం అయింది. చాలాసార్లు దేవుడు కార్యాలు చేస్తాడని ఎదురు చూసి సొమ్మసిల్లిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎదురు చూసి ఇక దేవుడు మా పక్షాన్ని ఏ కార్యం చేయడు, ఆయన ప్రత్యక్షత మా దగ్గర లేదు అని వేరొక మార్గానికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వీరైతే కొన్ని సంవత్సరాల నుండి, కొన్ని తరాల నుండి, వారి పితరుల తరం నుండి కూడా ఈ కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏంటా కార్యం అంటే, ఆకాశములో ఒక నక్షత్రము ఉద్భవిస్తుంది, పుట్టుతుంది. ఆ నక్షత్రాన్ని మనం చూడాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు. వీరిని జ్ఞానులు అనడానికి ఖగోళ శాస్త్ర జ్ఞానులే, కానీ వీరి లోపల ఓ ప్రత్యేకత ఉంది. దీన్ని ఎలాగైనా మనం కనుగొనాలి. ఆ తీర్మానం ఏం చేస్తుందో తెలుసా? రేయిం పగలు ఆ కార్యం కొరకు ఎదురు చూచేటట్టు చేస్తుంది. మనం కూడా దేవుని కార్యాలు చూడాలంటే ఓర్పు చాలా అవసరం. మన తరంలో కొన్ని జరగవచ్చు, మన తర్వాత తరంలో కొన్ని జరగవచ్చు, మన తర్వాత తరంలో కొన్ని జరగవచ్చు. అయితే ఈ కార్యాలన్నీ జరగడానికి ముఖ్యం ఏంటంటే ఆ ప్రవచనం నిలిచి ఉండడమే. ఆ ప్రవచనం ఒకవేళ జరిగిపోయి ఉంటే వీరి ప్రస్తావన ఉండేది కాదు. కానీ అది జరిగిన ఆ సమయంలోనే ఆ ప్రవచనాన్ని గురించిన విషయాలు వీరు ధ్యానించగలిగారు, వీరు చూడగలిగారు. ఆ ప్రవచన కార్యపు నెరవేర్పును వీరి ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. వీరి జ్ఞానం చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం. ఎదురు చూస్తూ ఉన్నారు. జ్ఞానవంతులు ఎప్పుడైనా ఏదైనా సాధించాలనుకుంటే విఫలమైన ప్రతిసారి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మీకు అర్థమవుతుందా? మీరు జ్ఞానవంతులైతే కొన్ని పనులు సక్సెస్ కావు, కొన్నిసార్లు పరిచర్య కూడా సక్సెస్ కాదు. కొన్నిసార్లు ఎలాగుంటుందంటే, ఎందుకు ఈ పరిచర్య, ఎందుకు ఈ సేవ, ఎందుకు బ్యాక్ అవుదాం అని అనిపిస్తుంది. కానీ జ్ఞానవంతులు ఏం చేస్తారు తెలుసా? ఓర్పు పట్టి సహనాన్ని కలిగి దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఇది 3వ కార్యం. 4వదిగా మనం గమనించినప్పుడు, ఈ జ్ఞానులు ఎదురు చూస్తమే కాదు, ఒకానొక దినాన ఆ నక్షత్రాన్ని కనుగొన్నారు. ఏమండి, మన పక్క దేశం కాదండి, లేకపోతే పక్క ఊరు కాదు, పక్కింట్లో సంగతి కాదు. ఆకాశములో ఒక కోటానుకోట్ల లెక్కింపజాలని నక్షత్రాలు ఉంటే ఈ జ్ఞానులు ఒక నక్షత్రము విశేషముగా ఆకాశములో ఉండడం చూశారు. దేవుడి గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే ఎవరికైనా దేవుడు తప్పకుండా తన ప్రత్యక్షతలు ఇస్తాడు. నమ్మిన వాళ్ళు ఆమెన్ అని కామెంట్ చేయండి. మీరు నమ్మినా కూడా ఆమెన్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మధ్యలో నేను ఆమెన్ అని కామెంట్ చేయండి. ఎందుకో తెలుసా? దేవుడు కొరకు నువ్వు ఏదైనా తెలుసుకోవాలి అంటే ఆయన ఏది మరుగు చేయకుండా మీకు తెలియజేస్తాడు. ఈ జ్ఞానవంతులు ప్రవచనాన్ని నమ్మడమే కాదు, ఈ జ్ఞానవంతులు ఆ ప్రవచనాన్ని బట్టి ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకానొక దినాన ఆ నక్షత్రాన్ని వాళ్ళు కనుగొన్నారు. వాళ్ళకి సంతోషమైపోయింది. ఎందుకంటే ఎవ్వడూ కనిపెట్టలేంది. ప్రపంచంలో జ్ఞానవంతులు లేరా? తూర్పు దేశంలోనే ఉన్నారా? ఇంకెవరు లేరా జ్ఞానవంతులు? యూదుల్లో జ్ఞానవంతులు లేరా? లేకపోతే రకరకాలైన విభిన్న జ్ఞానాలు కలిగిన వాళ్ళు లేరా? వీళ్ళేనా ఖగోళ శాస్త్ర పండితులు? ఇంకెవరు లేరా? ఉన్నప్పటికీ ఈ జ్ఞానుల జ్ఞానం చాలా విశేషమైంది. వీరు తరతరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకానొక కొందరు తరం వచ్చింది. ఆ తరములో ఉన్న ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని కనుగొన్నారు. నక్షత్రాన్ని చూడడం అంటే మామూలు విషయం కాదు. ఆకాశమండలంలో ఉంటుంది. ఆకాశమండలంలో ఉన్న ఈ నక్షత్రాన్ని ఎట్టకేలకు వారు కనుగొన్నారు. కనుగొన్న తర్వాత జరిగిన మరొక కార్యం 5వది ఏం జరిగింది అంటే, వాళ్ళు వెంటనే ప్రయాణం అవటం మొదలుపెట్టారు. రైట్, ఈ నక్షత్రాన్ని మనం చూసాం, నక్షత్రాన్ని చూశారు, ఓకే. కానీ అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఈ జ్ఞానులకు ఆ నక్షత్రం సహాయం చేయడం మొదలుపెట్టింది.
ఆ నక్షత్రం నేరుగా సందేశాన్ని ఈ జ్ఞానులకు ఇచ్చింది. ఆ నక్షత్రపు యొక్క వెలుగు ఏదైతే ఉందో వీరిని తాకింది. ఇవన్నీ ఎలా చెప్తున్నారంటే లోతుగా అర్థం చేయండి. వీళ్ళు నక్షత్రం కొరకు కనిపెట్టారు, ప్రవచనాన్ని విశ్వసించారు. వీళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని ఎదురు చూశారు, నక్షత్రం కొరకు ఎదురు చూశారు, నక్షత్రాన్ని కనుగొన్నారు. ఇప్పుడు నక్షత్రము బట్టి ప్రయాణం చేయడానికి సిద్ధమయ్యారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే మహారాజు పుట్టాడు, ఆ రాజు దగ్గరికి నక్షత్రం వాళ్ళని తీసుకుని వెళ్తుంది. ఆ నక్షత్రం వైపు చూస్తూనే వారి ప్రయాణాన్ని సిద్ధం చేసుకున్నారు. బహుశా చాలామంది చెప్తారు ఒంటెల మీద వాళ్ళు ప్రయాణమై వెళ్ళారు అని. వారి ప్రయాణంలో సిద్ధం చేసుకున్నది ఏంటో తెలుసా? వారు ఆహార పదార్థాలు సిద్ధం చేసుకున్నారు. అంతకంటే ముఖ్యముగా మహారాజు కొరకు కానుకలను సిద్ధం చేసుకున్నారు. వీరి సిద్ధపాటులో కూడా చాలా అద్భుతమైనటువంటి విషయం ఉంది. వీళ్ళ సిద్ధపాటులో కూడా దేవుని ప్రత్యక్షత ఉంది. వీరి సిద్ధపాటులో కూడా దేవుని యొక్క ప్రణాళిక ఉంది. జ్ఞానులు ఎప్పుడూ సిద్ధపాటు కలిగి ఉన్నా వారు బుద్ధిగల కన్యకల వలె ఉంటారు. బుద్ధిగల కన్యకలు ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? ముందుగానే గ్రహింపగలిగిన వాళ్ళే తమ దివిటీల్లో నూనె నింపుకున్నప్పటికీ మరలా ప్రత్యేకంగా సిద్ధుల్లో నూనె తీసుకున్నారు. ఈ జ్ఞానవంతులు ఏం చేస్తున్నారో తెలుసా? మనం దర్శించేది మహారాజుని, ఈ ప్రపంచమంతటిని ఏలేటువంటి రాజుని మనం దర్శించబోతున్నాం. కనుక మనము సాధారణంగా వెళ్ళడానికి కుదరదని తమ యొద్ద బంగారమును, బోళమును, సాంబ్రాణిని కానుకలుగా సిద్ధం చేసుకుని ఉన్నారు. చాలా అద్భుతమైన విషయం కాదు? ప్రయాణం అవడం ఒక ప్రాముఖ్యమైన ఎత్తు అయితే, ఆ ప్రయాణానికి సంబంధించిన వీళ్ళు తినడానికి కావలసింది ఒక ఎత్తు అయితే, వీరు సమర్పించడానికి కానుకలను సిద్ధం చేయడం గొప్ప అనుభవం చెప్తుంది. ఇక్కడ ఒక సందేశాన్ని నేను మీకు ఇస్తాను. దేవుని ప్రజలు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తారు. ఆ ఆదివారం మందిరానికి వెళ్ళేటప్పుడు చాలామంది తమతో పాటు కానుకలు తీసుకుని వెళ్తారు. ఎందుకు వెళ్ళాలో తెలుసా? దేవుని మందిరం రారాజు మందిరం. రాజులకు రాజైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిది. అందుకే ఏంటాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. మీరు ఆ మహాజ్ఞాని, ఆ మహారాజును దర్శించేటప్పుడు వట్టి చేతులతో కనబడకూడదు. పాత నిబంధన గ్రంథంలో రాయబడిన సంగతి కూడా అదే. నీ దేవుని సముఖమునకు నువ్వు సమీపించినప్పుడు వట్టి చేతులతో వెళ్ళొద్దు. ఈ సందేశం మరి దేవుని పిల్లలకి తెలిసింది. అయితే ఈ జ్ఞానులు కూడా తెలుసుకున్నారు. ఒక రాజును దర్శించాలంటే ఎలాగా వెళ్ళాలో ఈ జ్ఞానులకు తెలుసు. దేవుని పిల్లల్లో కూడా దైవికమైన జ్ఞానం కలిగిన వాళ్ళకు అర్థం చేసుకుంటారు. మనం రారాజును దర్శించాలంటే ఎలా దర్శించాలి? ఒక సేవకుని దర్శించడానికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదని వాక్యం చెప్తుంది. మరి మహారాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నిరంతర రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని దర్శించడానికి మీరు ఎలాగెళ్తున్నారు? చాలామంది హృదయాన్ని ఇచ్చాం కదండి, హృదయం ఇవ్వాలి, కానీ కానుకలు కూడా ప్రభువుకి సమర్పించాలనే సంగతి ఈ జ్ఞానుల ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. వీరు ప్రయాణమయ్యారు, వీరు సిద్ధపాటు కలిగి ఉన్నారు. అయితే వీరు కానుకలు సిద్ధం చేసుకున్నారు. ఆరవదిగా వీరు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి చేరుకున్నారు. ఈ మధ్యలో హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, యెరూషలేములో ఉన్నాడు హేరోదు రాజు. హేరోదు రాజుని అడిగారు, ఇదిగో యూదులకు రాజుగా పుట్టేవాడు ఎక్కడున్నాడంటే ఆయన అన్నాడు, రే నేనే రాజునరా బాబు, ఇంకా ఎవరు పిల్లలు లేరే, ఇంకెవళ్ళు ఈ మధ్యలో ఏం పుట్టలేదే. ఆలోచన చేశాడు, ఎవరన్నా పుట్టారా? ఎందుకంటే రాజు కదా, రాజుకి సంసారాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కడన్నా ఎవరన్నా పుట్టించాడని డౌట్ వచ్చింది. ఎవరు లేరురా నాయన, మరి ఏంటి సంగతి? మేము శాస్త్రాల్లో పరిశీలన చేసాం, మేము కనుగొన్నాము, మేము తూర్పు దేశపు జ్ఞానులు అని చెప్పారు. జ్ఞానులు అబద్ధం చెప్పారని చెప్పి తమ దగ్గర ఉన్నటువంటి ప్రధాన యాజకుల్ని, శాస్త్రులను పిలిచారే, మీ జ్ఞానంతో చూడండిరా, వీళ్ళు చెప్తుంది ఏంటి నిజమా కాదంటే వాళ్ళన్నారు, నిజమేనయ్యా, యూదా బెత్లెహేములోనే ఆయన పుడతాడు అని చెప్తే సరే కానీ అని చెప్పి వాళ్ళ ముందు మీరు చెప్పింది నిజమే అని చెప్పి వాళ్ళని జ్ఞానాన్ని సపరేట్గా పిలిపించి వాళ్ళతో చెప్తాడు కదా, ఇదిగో మీరు వెళ్ళి ఆ శిశువుని చూసిన తర్వాత మరలా వచ్చి నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆయన్ని పూజిస్తాను, నేను కూడా వెళ్ళి ఆయన దర్శిస్తానని చెప్పాడు. చెప్తే వీళ్ళు విన్నారు, బాగానే ఉంది. అక్కడ నుండి ప్రయాణమై, యెరూషలేము నుండి ప్రయాణమై బెత్లెహేముకు వెళ్ళారు. బెత్లెహేముకి వెళ్ళిపోయారు. వీరు జ్ఞానవంతులు కదా, చాలా ప్రత్యేకంగా ఉన్నారు. బెత్లెహేముకి వెళ్ళారు. ఈ నక్షత్రం అంట వారు
వెళ్ళాల్సిన మార్గంలో నడిపిస్తూనే వచ్చింది. యేసయ్య దాకా ఈ నక్షత్రం వాళ్ళు నడిపించింది. ప్రభుచితమైతే నక్షత్రాన్ని గురించి మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ కేవలం జ్ఞానవంతుల గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. వీళ్ళు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారు? జ్ఞానవంతులు కదా, మేమే జ్ఞానులము అనడనే వాళ్ళు నిలబడలేదు. కానీ మహాజ్ఞాని ఎదుట వారు సాగిలపడ్డారు. వాళ్ళు ఏం చేశారో లేఖనంలో ఒక వాక్య భాగాన్ని చదివి మీకు వినిపిస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళములను కానుకలుగా ఆయనకు సమర్పించరి. ఈ వాక్య భాగంలో మనం చదివితే వారు ఆ నక్షత్రాన్ని చూశారు, సంతోషమైపోయింది. నక్షత్రం నేరుగా వచ్చి యేసు ప్రభు వారున్న స్థలంలో ఆగిపోయింది. అప్పటి వరకు వాళ్ళని నడిపించింది. ఆహా, ఎంత అద్భుతం! ఈ నక్షత్రం మనం కనుగొన్నందుకు మనల్ని రాజు దగ్గర తీసుకొచ్చిందని చెప్పి వాళ్ళు రావడమే. అక్కడ రాయబడి ఉన్న మాట, ఆ శిశువును చూచి, ముందులో తల్లి అయిన మరియను చూశారు, ఆ శిశువును చూచి సాగిలపడి. జ్ఞానవంతులు ఎందుకు సాగిలపడుతున్నారు అంటే వారు గుర్తెరిగారు, ఈయన మనకంటే మహాజ్ఞానం కలిగిన వాడు, ఈయన ప్రపంచాన్ని ఏలే రారాజు. ఎవరైనా కానీ నా యేసయ్యకు సాగిలపడాల్సిందే, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగవలసిందే, ప్రతి ఒక్కరు ఆయన ఎదుట సాగిలపడాల్సిందే. వీరు సాగిలపడ్డారు. తరువాత ఆయనను పూజించి అనుంది. ఈ పూజించి అనే మాట తెలుగులో ఇలా రాయబడినప్పటికీ ఇంగ్లీష్లో వర్షిప్ అని రాయబడి ఉంటుంది. పూజించడం, ఆరాధించడం వేరు వేరు. దీని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో నేను తెలియజేస్తాను. వీరు ఆయన్ని ఆరాధించి మూడవదిగా తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళమును కానుకగా అర్పించారు. ప్రియ స్నేహితులారా, ఈ సందేశంలో మీరు నేర్చుకోవాల్సిన విషయం, నేను నేర్చుకోవాల్సిన విషయం, మనమందరూ నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ప్రభు కొరకు మనం జ్ఞానవంతులమైతే ప్రభు రాజ్యం వరకు నడిపించేవాడు పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోనికి తీసుకుని వెళ్తాడు. పరిశుద్ధాత్ముడు పరలోకానికి మనల్ని సిద్ధం చేస్తాడు. ఈ జ్ఞానవంతులు ఎదురు చూశారు. నిజంగా మనం అనుకున్న గడియలో ప్రభు వస్తాడు. ఒకవేళ మన తరంలో వచ్చినా, మన తర్వాత తరంలో వచ్చినా మన పిల్లలకు తెలియచేయాలి, ఒరే ఒకవేళ మేమున్న కాలంలో ప్రభు వస్తే మీరు ప్రభు బిడ్డలైతే మాతో పాటు కూడా వస్తారు. ఒకవేళ మేము చనిపోయిన తర్వాత అయినా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం నమ్మిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడలో మీరును ఎత్తబడాలి, మీరును ఆ ప్రభుని చేరుకోవాలి, మేముండే స్థలంలోకి మీరు రావాలి అంటే మీరు తప్పకుండా ప్రభుని విశ్వసించాలనే సందేశం మనం తప్పకుండా తెలియచేయాలి. ఈ జ్ఞానులకు ఎంత దైవకృప దొరికిందో, వీరు ఆ ప్రభువుని చూసి, ఆ రాజుని చూసి, ఆ రాజు ఎదుట సాగిలపడుతూ ఉన్నారు. జ్ఞానులు గ్రహించిన విషయం, ఆయన యూదులకు రాజు మాత్రమే కాదు, ప్రపంచాన్ని ఏలే రాజు అయినా, ప్రపంచాన్ని ఏలే రాజు. కాబట్టి ఈ యొక్క వాక్య సందేశం ద్వారా ఆధ్యాత్మిక జీవితంలో ఓ గొప్ప మలుపు కలుగును గాక. జ్ఞానవంతుల్లాగా ప్రవర్తించండి, జ్ఞానవంతుల్లాగా నడుచుకోండి. జ్ఞానం కలిగి నడుచుకుంటే మీ జ్ఞానం మిమ్మల్ని పరలోకాన్ని తీసుకొని వెళ్తుంది. ఈ జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు. కానీ ఈరోజు దేవుడు తన ఆత్మ ద్వారా ఇచ్చిన జ్ఞానం ప్రపంచ నలుమూలలో ఎక్కడున్నా ప్రభువు కొరకు సిద్ధపరచడానికి పరిశుద్ధాత్ముడిచ్చే జ్ఞానం చాలా విశేషమైంది. ఆ జ్ఞానాన్ని కలిగి ఉండి ప్రభు రాకడ కొరకు సిద్ధపడతారని ఆశిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాళ్ళు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. జ్ఞానుల గురించి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మీరు మాకు తెలియజేశారయ్యా. నిజంగా వారి యొక్క ఓర్పు, వారి సహనం, వారు నీ కొరకే వేచి ఉన్న స్థితి, వారు నీ కొరకే ప్రయాణమైనటువంటి విషయం మేము గమనించినప్పుడు వారు నీ మీద ఎంత ఆశ కలిగి ఉన్నారో, వారి తరతరముల నుండి నీ కొరకు ఎంత ఎదురు చూశారో మేము నేర్చుకున్నాం నాయన. వారు సమర్పించిన కానుకలు విశేషమైనవి తండ్రి. వారు నీ కొరకు చేసిన ఆరాధన గొప్పదనైనా తండ్రి. మా జీవితాల్లో కూడా నీ కొరకైనా శ్రేష్టమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఎదురు చూసే వాళ్ళంగా ప్రతి ఒక్కరు ఉందుదురుగాక, నిరీక్షణ కలిగి జీవించుదురుగాక, విశ్వాసముతో ఎదురు చూచుదురుగాక.
ఆత్మ ద్వారా ప్రయాణము చేదురుగాక. ఈనాడు వాక్యము ప్రతి బిడలు అర్థం చేసుకొని జ్ఞానవంతులై నీ పరలోక రాజ్యము చేరుదురుగాక. ప్రతి ఒక్కరికి నీ రక్షణ జ్ఞానము, నీ సంకల్పమును, నీ మహాజ్ఞానమును బిడలందరికీ దయచేయమని, ఈ సందేశం వింటున్న వారందరి జీవితాల్లో ఓ నూతనమైన జ్ఞానము కలుగు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రియ సహోదరులారా, ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం మూలాన ఈ వార్త అనేకులకు విస్తరిస్తుంది. ఈ పరిచయలో మీరు పాలిభాగస్తులు అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.